ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే మేము షాపింగ్కి వెళ్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ థింగ్ అయితే మా తమ్ముని బర్త్డే అండ్ దెన్ తర్వాత నా హాస్టల్ షాపింగ్. ఎప్పుడు హాస్టల్ షాపింగ్ చేస్తూ ఉంటావా అక్క అంటే అప్పుడు అంత నచ్చలేదు, మేము అసలు ఏం తీసుకోలేదు, కొంచెం కొన్ని తీసుకున్నాం. సో ఇప్పుడైతే కావాల్సినవి మాత్రమే తీసుకుందామని ఫిక్స్ అయినా. సో మీరు నేను అసలు హాస్టల్ పోతున్నా లేదా అని చాలా మందికి డౌట్ ఉంది. సో వెళ్తున్నా, డేట్ కూడా చెప్తా. అండ్ ఇంకా ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఏమేమి తీసుకున్నాను, అసలు ఏం షాపింగ్ చేసినామని. ఓకే, లెట్స్ గో. మీకు తెలిసిందే మేము ఏం షాపింగ్ చేద్దాం అనుకున్నా పీవీఆర్కి అయితే వచ్చేస్తాం. త్వరలో తమ్ముడు బర్త్డే కూడా ఉంది, నాకు కూడా కాలేజ్ వేర్ లేవు, అందుకే వచ్చేసినాం. అసలు తీసుకుంటానో లేదో కూడా తెలీదు. సో మేము ఇప్పుడు పైకి వెళ్తున్నాం. నా చుట్టూ మొత్తం గలీజ్ అయింది యాక్చువల్గా, అసలు ఏం కొంటనో కొనో కూడా అర్థం కావట్లేదు. సరే మీకు చెప్పేస్తా, నేను హాస్టల్ వెళ్తున్నానో లేదో. వెళ్ళి హాస్టల్ చూసేద్దాం అనుకునే లోపే మా డాడీకి నెక్స్ట్ డేనే ఏదో ఒక పని అవుతుంది, అందుకే డిలే అవుతూ వస్తుంది. ట్యాగ్ దిస్ స్నాప్ పిచ్చి స్నాప్ కోసం వచ్చింది వీళ్ళు మాల్కి. అయితే మేమైతే సంబంధం లేని స్టోర్కి వచ్చింది. మా తేజ గారు చదువుకుంటారంట, అందుకే బుక్కుల స్టోర్కి వచ్చినాం. ఏ తేజ ఇవ్వడం వస్తుందిరా. మేమైతే సంబంధం లేని స్టోర్కి వచ్చి ఏవేవో చూస్తున్నాం. ఇంకా స్టార్ట్ చేసింది మా అక్క. ఫస్ట్ షాపింగ్ ఈమెనే చేస్తుంది ఎక్కడైనా. ఎంతకైనా అమ్మాయిలం కదా, ఎన్ని ఉన్నా లేనట్టే అనిపిస్తుంది. ఇంకా మా అక్క కొంటే నాకు కూడా యూజ్ అవుతుందని నేను కూడా మంచి సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ యాక్చువల్ గా మేము ఇక్కడికి వచ్చింది హాస్టల్ షాపింగ్ అండ్ బర్త్డే షాపింగ్ కి, కానీ ఏం చేస్తున్నాం చూడండి మీరే. ఇంకా మాకు నచ్చినవైతే అన్ని తీసుకున్నాం. దాని తర్వాత మా తమ్ముడిది స్టార్ట్ చేసినాం అనమాట షాపింగ్. వీడి సైజ్ లో దొరకాలంటే చాలా కష్టమే. కరెక్ట్ సైజ్ కావాలంటే కిడ్స్ వేర్ లోనే చూడాలి. హాహా, జోక్ చేసాలేండి. నేను ఇక్కడ పోజులు కొడుతున్నా, మీరేం పట్టించుకోకండి. యాక్చువల్ గా ఇది మా తమ్మునికి బాగుంది, కానీ చాలా పెద్దగా అయిపోయింది, ఓవర్ సైజ్ లాగా. అసలు ఈ కాస్ట్ ఏంటండి, అంత ఘోరంగా ఉన్నాయి. అబ్బాయిల బట్టలు కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలి ఇంకా. కానీ బాగుంది కదా మా తమ్ముడు, హ్యాండ్సమ్ గా. ఇంకా మా తమ్ముడు అయితే అన్ని వేసుకొని ట్రయల్ చేస్తుండు, ఎందుకంటే మళ్ళీ తీసుకొని ఫిట్ గా ఉండకపోతే బాగుండదు కదా, అందుకే ట్రయల్ చేసి మరీ చూస్తున్నాం. వాడు ఏం షాపింగ్ చేసినా మాకు చూపించే చేస్తాడు, లైక్ బాగుందా బాలేదా అని 100 సార్లు అడుగుతాడు. దీని కాస్ట్ ఎంత తెలుసా, 7000. నేనైతే ఒక 10 కుర్తాస్ తీసుకుంటా దీంతోనే. వాడికి నచ్చింది కానీ మాకు కాస్ట్ నచ్చలేదు, అందుకే పెట్టేసి వచ్చేసాం. ఇంకా వేరేవి చూడ్డానికైతే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ అక్కడ అన్ని వింటర్ కలెక్షనే ఉన్నాయి. మా అక్క ఇక్కడ ఎందుకంత ఎక్సైటెడ్ గా ఉందా అని చూస్తున్నారా, 1200 కి 3 pairs అంట, అందుకే చూడండి ఎలా చేస్తుందో కోతిలాగా. ఇంకా నేనైతే ఇక్కడ చూస్తున్నా నా సైజు, బట్ అదంతా ఫిట్ అవ్వలేదు నాకు. నేనైతే వచ్చిన పని స్టార్ట్ చేసిన. ఇక్కడ కుర్తాలు అయితే చూస్తున్నా, సో నాకు నచ్చినవి అయితే పిక్ చేస్తున్నా. మన సైజ్ కూడా కిడ్స్ వేర్ లోనే దొరుకుతుంది అనుకోండి. ఎక్స్ట్రా స్మాల్ లేకపోయినా ఆ స్మాల్ తోనే అడ్జస్ట్ చేసుకోవాలి.
నేనైతే ఒక 5 పిక్ చేసుకున్నా, నాకు నచ్చినవి అవైతే తీసుకున్నా ఇక్కడ స్టైల్ యూనియన్ లో. ఫైనల్ గా చాలా రోజులు అనుకునేవి ఇవాళ అయితే తీసుకున్నా. మొత్తానికి మార్నింగ్ నుండి ఏం తినలేదని ఇంకా తినడానికి అయితే వచ్చేసినాం. వీళ్ళు చూడండి ఎలా వెళ్ళిపోతున్నారో. ఇంకా మా వాళ్ళ కోసం ఎగ్ బిర్యానీ అండ్ మా కోసం అయితే పన్నీర్ బిర్యానీ, ఎందుకంటే ఆ రోజు సాటర్డే కాబట్టి. మా అక్క అయితే మోమోస్ ఆర్డర్ చేసింది. ఎంతో బాగుంటాయని టేస్ట్ చూస్తే చూడండి, నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా ఉందో. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకోసారి అస్సలు తినను. ఒకవేళ ఎవరైనా అడిగితే ఇంకా అక్కడే పెట్టేసి వచ్చేసా నచ్చలేదని. ఏ పీవీఆర్ పోయినా ఈ మినిసో పిచ్చేంటో ఏమో మా అక్కకి పక్కా వెళ్ళి ఏదో ఒకటి ఖర్చు చేసి అయితే వస్తుంది. మా షాపింగ్ అయిపోయింది. ఇంకా మా తమ్ముడు షాపింగ్ అవ్వలేదు. అందుకే మేమైతే స్నిచ్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ కూడా షాపింగ్ చేస్తాడో లేదో కూడా గ్యారంటీ లేదు, ఎందుకంటే వాడికి అస్సలు నచ్చట్లేవు. యాక్చువల్గా ఇందులో వాడి సైజ్ అయితే లేదు. ఇది చూడండి ఎంత బాగుందో, కానీ వాడికి నచ్చలేదంట, తీసుకోలేదు. తీసుకుందామని లాస్ట్ వరకు ఉండే, కానీ మొత్తం పాకెట్స్ అయిపోయినాయి, నాకు నచ్చలేదు అని అక్కడే పెట్టేసి వచ్చేసాడు. మా తేజుగానికి నచ్చినాయి, కానీ మా తమ్ముడికి అస్సలు నచ్చలేవంట. ఇంకా వాడు ఆన్లైన్ లో చూసుకుంటా అన్నాడు. సో మేము కూడా ఏం ఫోర్స్ చేయలేదు, వాడు కూడా ఏం తీసుకోలేదు. ఇంకా మా తమ్ముడు ఎలా కనిపిస్తున్నాడో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.